హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించి ఖచ్చితంగా విడుదల చేసిన వెంటనే నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలి అంటే నేను చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మొదటి విడతలో ఈ తల్లికి వందనం 13,000 రూపాయలు అనేది చాలామందికి అయితే రాలేదు ఫ్రెండ్స్. అందుకోసమే ఈ రెండవ విడతకు సంబంధించి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. దయచేసి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. నేను చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే ఈ రెండవ విడత అనేది నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా మనం టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం. ఈ తల్లికి వందనం అనేది మొట్టమొదటి విడతలో చాలామందికి ఈ కరెంటు బిల్ అనేది 300 యూనిట్లకు పైగా ఉన్నట్లు చూపించింది కాబట్టి వారికి కూడా రాలేదు. అలాగే 4 వీలర్ అనేసి ఉంది అనేసి కూడా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేసి కూడా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాంటివన్నీ మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు కనుక సరి చేసుకున్నట్లయితే మీకు ఈ 13,000 రూపాయలు అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అలాగే రెండవది వచ్చేసి తల్లి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా చేసుకున్నట్లయితేనే మీకు మనకి ఎలిజిబుల్ ఉండి అన్ని రకాల మనం అర్హులై ఉండి కూడా ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక ఈ డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాలో జమ అయితే అవ్వవు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.